కేరళ పీపుల్స్ అంటే గ్రేట్, మన లెక్క ఉండరు. ఇక్కడ నీ యూట్యూబ్ ఛానల్ పెడుతుంటే ఫస్ట్ డిస్కరేజ్ చేస్తూ లెక్క ఉంటారు. ఆడ ఎంకరేజ్మెంట్ అయితే సూపర్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ సూపర్ చేస్తారు. నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేను మాత్రం సేఫ్గా ఎక్కి రాకుండా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్స్. అండ్ తమిళ చూసిగా ఇది కేరళ బడ్జెట్ వీడియో. అండ్ ఎంతైనా మొత్తం క్లియర్ కట్ చెప్తా. మన బడ్జెట్లో ఎట్లా ట్రిప్ వేసినాగా డూస్ డు నాట్స్ ఉంటాయి. అండ్ ఏమేమి చేయాలో ఏం చేయకూడదు మొత్తం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అబ్బా, మీ సపోర్ట్ వస్తలేదు. అండ్ ఈరోజు నా బర్త్డే జూన్ 22. అండ్ విజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది షూట్ చేస్తున్న రోజు జూన్ 15th రోజు. అండ్ బడ్జెట్ గురించి మాట్లాడితే ఇది మన ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళి మన వరంగల్ నుంచి వెళ్ళి కేరళ పోయినాక బెస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా చేయాలంటే, మీరు ఫుడ్ కేరళ ఎంటర్ అయిందంటే మీరు ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవద్దు. ఆడేందంటే రైస్ మీరు ఆర్డర్ పెట్టుకోండి, మీల్స్ కానీ ఆర్డర్ పెట్టుకోండి. టిఫిన్స్ దాకా అడ్జస్ట్ కావచ్చు, కానీ మీల్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ట్రైన్లో అయితే ఎక్కడ ఇది కోచ్లు ఉంటాయి ఫుడ్, ఐఆర్సిటీస్ వాళ్ళది, అది కూడా ప్రిఫరెన్స్ చేయకూలి. అండ్ రైల్వే స్టేషన్ మొక్కన కూడా ఫుడ్ మంచిది కాదు, కొద్దిగా డేంజర్. అండ్ టీస్ అవి ప్రిఫర్ చేయకూడదు. 3 years నుంచి ఎప్పుడు ట్రైన్ చేసినా బయట ఫుడ్ ప్రిఫర్ చేయను. నేను మొత్తం ఆన్లైన్లో ఆర్డర్ పెడతా, ట్రైన్ దగ్గరికి వచ్చేసి డెలివరీ చేస్తారు. అది కూడా రైల్ రెస్టారెంట్లో మన ఈ క్యాటరింగ్ ఉంటుంది, 2-3 అప్లికేషన్స్ ఉంటాయి, అలానే ఆర్డర్ పెడతా. ఫుడ్ హైజీనిక్గా ఉంటుంది. అండ్ మన దగ్గరికి వచ్చి డెలివరీ చేస్తారు. సేమ్ మనకి ఇప్పుడు ఎట్లా నార్మల్గా ఇంటికాడ ఉంటే ఎట్లా జొమాటో ఎట్లనో ఆ తీరుగానే మన ట్రైన్లోకి వచ్చి డెలివరీ చేస్తారు. ఫ్రెండ్స్, నాకు ఈ కేరళ బడ్జెట్ ఏంటంటే 12,000 12K అయింది విత్ ఫ్లైట్. అంటే వితౌట్ ఫ్లైట్ అంటే 3,000 అయింది, ఫ్లైట్కి 9,000 ఏమో అవుతుంది. అండ్ నేను ఏమేమి తిరిగినా అంటే లిస్ట్ చెప్తాను. నా పాస్ట్ వీడియోస్ మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. నా యూట్యూబ్లో పెట్టినాక ఇది ఫైనల్ వీడియో కేరళ ట్రిప్ది. బడ్జెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నా. నా ప్లానింగ్ చేసిన ప్రకారం 100% నేను అంటే ఆన్ టైం షెడ్యూల్ చేసుకున్నా. నేను ప్లాన్ ఒకటి వేసుకున్నా, ఆన్ టైం కంప్లీట్ చేసేసిన నా ట్రిప్ కూడా. అండ్ మీకు కూడా అదే టైంలో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తా, మొత్తం చూడండి. అండ్ నా ప్రతి ఒక్క వీడియో చూడండి, అలా కూడా మీరు చెప్పిన ఎక్కడెక్కడ ఎంత ప్లేస్ విజిట్ అయితే ఎంత ఛార్జ్ చేస్తారు. మెయిన్గా కొన్ని ప్లేసెస్ ఆటోస్ ఉంటాయి. అండ్ కొన్ని ప్లేస్లో బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, కొన్ని ప్లేస్ ట్రైన్ అవైలబుల్ ఉంటాయి. వీడియో మొత్తం చూడాలి, నా పాత వీడియోస్ ఉంటాయి కదా పాస్ట్, అది ఎట్లా తీసిన్నాం. అండ్ మన ఫస్ట్ ఏంటంటే మనకి టెంపుల్ విజిట్ అయినప్పుడు అక్కడ డార్మెటరీ ఉంటుంది, మిస్ కాకుండా. దేవస్థానాల వాళ్ళ డార్మెటరీ కూడా ఉంటుంది. ఎంతో నాకు తెలిసి 400 సింగిల్ పర్సన్కి. అండ్ నేనున్నది అక్కడ లేను. నేను ఎక్కడున్నా అంటే మా టెంపుల్ ఆపోజిట్ శ్రీ బాలాజీ లాడ్స్ ఉంటుంది. అది కూడా కొంత ఫేమస్ యూట్యూబర్ వీడియోలు చూసే నేను ఉన్న అల్లకేనా. వాళ్ళ వీడియోలు చూసినప్పుడు ఎంత ఉందంటే 400 సింగిల్ పర్సన్కి ఉంటే, కానీ ఇప్పుడైతే ఒక రూమ్కి 600 ఉండే. ఇక మేమిద్దరు ఉన్నా కాబట్టి 1 బెడ్ అంటే మేము అడ్జస్ట్ అవుతుందని చెప్పి మేనేజర్తో మాట్లాడినాం, హోటల్ మేనేజర్తో. ఇద్దరికి 600 మేము తీసుకుంటాం, ఒకరికి 600, మీ ఇద్దరు అడ్జస్ట్ అవుతామని చెప్పేసినాం. చలో మాకు ఇద్దరికి ఎంత పడ్డా 300 ఒక పర్సన్కి 300 పడ్డది. మీరు అడ్జస్ట్ అయితేనే ఫ్రెండ్స్తో ట్రిప్ వేయాలి. కొంత ఫ్రెండ్స్ అడ్జస్ట్ కారు, కాకపోతే ఇబ్బంది అవుతుంది. చలో ట్రిప్ వేసేటప్పుడే కొంచెం అడ్జస్ట్ అవుతా అంటేనే. ట్రిప్పులు అంటే మనం ఒక 6 to 7 days ఎత్తనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే పోతున్నాం కాబట్టి, ఒక స్టేట్కి పోతున్నాం కాబట్టి ఒకటి విజిట్ చేయాలి మొత్తం. అండ్ ఒకవేళ ఇది నా కేరళ వీడియోస్ ఇంకా మీరు ప్రమోట్ చేయాలి. అండ్ రీచ్ వచ్చేటట్టు చూడండి. మళ్ళీ సెకండ్ కేరళ ట్రిప్ వేస్తాను, అది నార్త్ కేరళ ఉంటుంది. ఇది మొత్తం క్లిక్గా అయితలేదు, ఒక్కొక్క వీడియోస్లు కానీ మీరు షేర్ చేస్తలేరు, సపోర్ట్ ఉండలేదు. కేరళ అయితే మీరు మీల్స్ అయితే స్కిప్ చేయాలి మొత్తం. కేరళ మన తెలంగాణ వాళ్ళు పోతే మొత్తం అక్కడ ఫుడ్ అయితే మన లెక్క అయితే ఉండదు మొత్తం. అది సులేఖ వైట్ రైస్ అట, అది డేంజర్గా ఉంటుంది. ఎట్లుంటుంటే సేమ్ బోల్పాల తీరు ఉంటుంది, అది మనం తినలేము. నేను 2 ప్లేసెస్ చెప్తాను, వీడియో పాత వీడియో ఉంటే అర్థమవుతుంది. ఒకవేళ చూడకపోతే ఇలా చెప్తాను. ఒకటి, నేను ఉన్న రూమ్ కాడ హోటల్ కాడ పక్కపొంటి క్యాంటీన్ ఉంటుంది. ఒకటి శ్రీ బాలాజీ లాడ్స్ పక్కపొంటి ఒక క్యాంటీన్ ఉంటుంది, అలా పరాటూని ఇడ్లీలు మంచిగా ఉంటాయి. అండ్ ఒకవేళ ఇంకోటి ఈస్ట్ గేట్ కాడ టెంపుల్ కోనేరు ఎదురుగానే శ్రీ పద్మనాభ వెజ్ హోటల్ ఉంటుంది. అలా కూడా ఇది ఇడ్లీ దోశ బెటర్ ఉంటుంది. కానీ దోశ పెట్టాలంటే 90 రూపీస్ 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది సింపుల్ ప్లేన్ దోశ ఉంటుంది, అలా ఒక ఆలు కుర్మా కూడా ఉంటుంది. జస్ట్ శాంపుల్ దోశ అంటారు కదా, సేమ్ అంతే ఉంటుంది. అలా చట్నీ ఇస్తాడు, 80 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. దోశ తినలేరు ఫస్ట్. ఇడ్లీలు అంటే తక్కువ దొరుకుతాయి.
అది బడ్జెట్లో చూసుకొని పోవాలి. మీరు అయితే రైస్ తింటే కలవది. మీరు కేరళ మొత్తం ఎక్కడంతా చూడుల్లి 100% సూలేక వైట్ రైస్ ఉంటుంది. ఇక మీరు నాన్ వెజ్ అయితేనే తప్ప మన ఇది స్మాల్ రైస్ ఉంటుంది, బిర్యానీ బాస్మతి రైస్ ఉంటుంది. ఇక నీ వెజ్ టెంపుల్కి ఇవన్నీ తిరుగుతా అంటే ఇక సులేఖ వైట్ రైసే. నీ ట్రిప్లో మొత్తం రైస్ స్కిప్ చేసిన. ఫస్ట్ ట్రైన్లో తిన్నాగా ఆ ట్రైన్లో తినక కొంచెం ఫుడ్ ఏందో ఇట్లుందో అనిపిస్తుంది. ఏదో అట్లా ఫుడ్ ఆకలి తినేసిన. నెక్స్ట్ ఒక రోజు పోయి మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ చూసిన ఇక అది ఇది మొత్తం అదే ఉంటుంది అట అక్కడ అందరిని అడిగిన. అండ్ ఇక అట్లా ఫుడ్ మన స్కిప్ చేసుడే బెటరు. ఇక ఫుడ్ గురించి ఇబ్బంది అయినట్టు పోతే ఇబ్బంది. టిఫిన్స్తో అట్లా అడ్జస్ట్ అవుతా అంటే నో ప్రాబ్లం. అనుకున్న ప్లేసెస్ ఎక్కడెక్కడ ఆటో పోయినా అది డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తాను. పాత వీడియో డిస్క్రిప్షన్ కూడా అప్డేట్ చేశాను. ప్రతి వీడియో కింద ఎక్కడెక్కడ పోయినా ఎంత ఛార్జ్ అయినా మొత్తం డిస్క్రిప్షన్ అప్డేట్ చేసేసిన. ఆ వీడియో కూడా చూడాలి మొత్తం మరోసారి. అండ్ 12K పెట్టచ్చు అంటే పెట్టచ్చు, ఎందుకంటే నేను ఇవన్నీ తిరిగినా కాబట్టి నేను మొత్తం ఆల్రెడీ నేను చూస్తాను ఎక్కడ ఎంత ఛార్జ్ చేయాలో. మనం బార్గెన్ చేసుంటే ఇప్పుడు ఒక ఆటో మాట్లాడుకుంటే వాడు 1000 చెప్పినట్టుకో మనం బార్గెన్ చేసుకోవాలి 500 దాకా. వాడు ఆటో ఈడు కాబట్టి ఇంకోటి అన్నట్టే మనం మాట్లాడుకోవాలి. కానీ వాడే ఫిక్స్ అంటే అది కలవది, బార్గెన్ చేసుకుంటూ పోవాలి. ఆడ మెయిన్గా మలయాళం తమిళ లాంగ్వేజ్ మాట్లాడతారు. హిందీ వచ్చుకొని అక్కరని హిందీ మాట్లాడతారు. సగం హిందీ ఉంటుంది అలా అయితే ఉంటుంది, తెలుగు అయితే ఉంటుంది మెయిన్గా. అలా నాకు ఒకటి కనిపించా కేరళ ట్రిప్ మొత్తంలో అక్కడ తెలుగుడు ఒకడే ఒక హోటల్ ఉన్నాడు. మిగతా అంతా ఇది మీకు తమిళ వస్తా అంటే నో ప్రాబ్లం, 90% అడ్జస్ట్ కావచ్చు. ఆడ మెయిన్గా లాంగ్వేజ్ మలయాళం ఉంటుంది కేరళ అంటే. మలయాళం రాకపోతే తమిళ్తో అడ్జస్ట్ కావచ్చు. ఇంగ్లీష్ అంటే ఒక్కొక్కటి రాదు అట్లా. ఫ్రెండ్స్ ఈ కేరళ బడ్జెట్ వీడియో వేసినాక బడ్జెట్లో ఎన్నెన్ని ప్లేస్లు తిరిగినా చెప్తాను. ఫస్ట్ పద్మనాభ టెంపుల్ పోయినా. అండ్ సెకండ్ మన పక్కపొంటే ఉంటుంది పల్వంగాడు మహాగణపతి టెంపుల్. అండ్ అటుకల్ భగవతి, అహిమల శివ టెంపుల్, అండ్ కోవలం, అండ్ చెంగల్ మహేశ్వర టెంపుల్, అండ్ జటాయు ఎర్త్ సెంటర్, పూవార్ ఐలాండ్. అండ్ ఇన్ని ప్లేసెస్ తిరిగిన, దాదాపు ఒక 8-9 ప్లేసెస్ తిరిగిన. ఇవన్నిటికీ బడ్జెట్కి 12K అయింది విత్ ఫ్లైట్. అండ్ మీరు పద్మనాభ టెంపుల్కి అయితే అక్కడ రెంటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది. నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పద్మనాభ టెంపుల్ వీడియో. ఒక్కొక్క మన పంచెను కండువ కప్పుకునే దర్శనం పెట్టేటప్పుడు కండువ కూడా ఉండే ఒక పంచె మీదకి వెళ్ళి దర్శనం చేసుకుని ఉంటుంది. అండ్ అక్కడనే మీకు ఒకటి ఓల్డ్ టైం ఉంటుంది. అండ్ ఆ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ వీడియో కూడా చూడండి. ఆ ఓల్డ్ టైం మిస్ అవ్వకండి. దర్శనం పెట్టేటప్పుడు టైం ఉంటుంది. మీరు ప్రిఫరెన్స్ ఎప్పుడు చేస్తారంటే దర్శనం అయితే ఎర్లీ మార్నింగ్ చేయండి, లేకపోతే ఈవినింగ్ చేయండి, అంతే. 7 వరకు క్లోజ్ అవుతుంది. టైమింగ్స్ ఉంటాయి అక్కడ రాస్తారు. టెంపుల్ దేవస్థానం కానీ ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు కాడ టైమింగ్స్ ఉంటాయి. ఈ టైం వరకు దర్శనం ఏంటుంటే ఈ టైం బంద్ ఉంటాయి టెంపుల్ అక్కడ క్లియర్ కట్ మెన్షన్ చేస్తారు. అది కూడా చూడండి. అండ్ టెంపుల్ ప్రసాదం అంటే ప్రసాదం ఇస్తారు. అండ్ ఇవన్నీ తిరిగినా కదా ఒకటి వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేము మిడ్ సమ్మర్లో పోయినా. మొత్తం సమ్మర్ అంటే తెలుసా హీట్ బాగుంటుంది. బీచ్ పొంటి పోతే ఏం కాదు. నా ఎండింగ్ వేసిన బీచెస్ అన్నీ. ఫస్ట్ టెంపుల్ విజిట్ అయినా, టెంపుల్ అయిపోయినాక మొత్తం బీచెస్, అడ్వెంచర్ ప్లేసెస్ ఇవన్నీ షూట్ చేసిన. ఫ్రెండ్స్ ఒక ముచ్చట చెప్పాలి మీకు. అండ్ నా యూట్యూబ్ వీడియో తీస్తే అక్కడ ఏంటంటే అది రెస్పెక్ట్ ఇచ్చిళ్ళు. మొత్తం యూట్యూబర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది కేరళలో. చలో యూట్యూబ్ వీడియోలు అంటే కొంచెం ప్రౌడ్ మూమెంట్ వచ్చింది. అక్కడ యూట్యూబ్ వీడియోలు తీస్తా అంటే సార్ మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి, సబ్స్క్రైబ్ కొడతాం సార్, చిన్న యూట్యూబ్ ఛానల్ సార్ అంటే ఏం లేదు సార్ మీరు తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పి వాళ్ళు ఒకటి గ్రేట్ రెస్పెక్ట్ ఇచ్చిళ్ళు. నాకైతే ఇప్పటి మర్చిపోను. అండ్ అక్కడ ఒక 6 మెంబర్స్ దాకా నాకు ఒక ఫ్రెండ్స్ అయిపోయాడ. అంటే చిన్న పెద్దోళ్ళు షాప్స్ వాళ్ళు వీళ్ళు అట్లా యూట్యూబ్ వీడియోలు ఇతను ప్రతిరోజు పోయేటప్పుడు మాట్లాడటం ఇట్లా ఫేమస్ పోయేటనే గుర్తుపట్టి స్మైల్ ఇచ్చేటోళ్ళు. అట్లుంటుంది కేరళ పీపుల్స్ అంటే. కేరళ పీపుల్స్ అంటే గ్రేట్, మన లెక్క ఉండరు. ఇక్కడ నేను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నట్టు ఫస్ట్ డిస్కరేజ్ చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఆడ ఎంకరేజ్మెంట్ అయితే సూపర్ ఉంటుంది. ఎంకరేజ్మెంట్ సూపర్ చేస్తారు. అండ్ ఒక ప్లేస్కి అయినా ఒకటి నేను జటాయు విజిట్ అయిన తర్వాత నేను అది మన నెయ్యమల్ నుంచి పరిపల్లి కొరకు ఒక బస్సు ఎక్కిన. బస్సు ఎక్కేటప్పుడు ఆ బస్సులో నేనున్న మావాడు తప్ప మొత్తం అది ముస్లిమ్సే. మా ప్లేస్ పోయేది కూడా మొత్తం ముస్లిమ్సే.
నేను అంత పర్సెంట్ యూట్యూబ్లో వీడియో తీద్దాను. అదే ఒక బస్సు క్రేజీగా ఉంది, అది గంట కొట్టి ఆపుతుండు, డోర్ లాకింగ్ వేరే ఉందని. అది విండోస్ కూడా మన లెక్క ఉండదు, కొంచెం ఇట్లా పై కానుడు కింది కానుడు అదొకటి ఉంది, మ్యాట్ టైప్ ఉంది. అది చూపెడదా అనుకున్నా కానీ గింత మంది ఉన్నారు భయ ముస్లిమ్స్ బస్సులో, మేమిద్దరు హిందువులు. ఇప్పుడు నేను వీడియో తీద్దా అంటే నాకు రిటర్న్ అవుతారని నేను ఏం వీడియో తీయాలి. మస్తు అనిపించింది. కానీ ఆడైతే నాదాతు కేరళ స్టోరీ మతం మార్పిడి ఎట్లా అంటారు ఆడ అట్లా అనిపించింది. మొత్తం ముస్లిమ్స్, ఒక ప్లేస్లో ముస్లిమ్స్ బస్సులో నేను ఎక్కినట్టు అనిపించింది. చెమటలు పట్టడానికి ఓన్లీ. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు కేరళ. ఆడ దాదాపు ఒక 15 మెంబర్స్ దాకా సబ్స్క్రైబ్ కొట్టిన నా యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ దెమ్. ఆ వీడియో మీరు కూడా చూస్తే నాకు అర్థమవుతుంది, కానీ మీకు లాంగ్వేజ్ రాదు కానీ సపోర్ట్ చేస్తున్నా నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. మస్తు అనిపించింది. పెట్టచ్చు 12K. ఇంకేమన్నా మీకు ఇట్లా వీడియోలు ఏమైనా మిస్ అయితే నా కింద ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తా, కింద నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. మీకు ఏమన్నా కేరళ ట్రిప్ వేయబోతున్నా కానీ నా తరపున మీకు ఏమైనా సజెషన్ కావాలంటే కింద మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాను, మీరు నాకు మెసేజ్ చేయండి, దానికి రిప్లై కూడా ఇస్తాను. అండ్ నా వీడియోస్ నా ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. అండ్ సపోర్ట్ ఇస్తలేరు, 4K తీస్తున్నా. అండ్ ఇవి యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఏంటంటే నా యూట్యూబ్ రెవెన్యూ మానిటైజేషన్ అయిన తర్వాత 50% డొనేషన్ చేద్దామని పెట్టిన, ప్రతి నెల 50%. అర్థం చేసుకోండి, ఏ యూట్యూబర్ ఇంత ధైర్యం చేయడు. నేను చేసినా కానీ మీరు సపోర్ట్ ఇస్తలేరు. ఆ సపోర్ట్ మీ కొరకు నేను వెయిట్ చేస్తున్నా. 1 year లోపట్నే ఇది మానిటైజేషన్ కావాలి, అదొక రూలు. 365 days లోపట్నే. కొంచెం త్వరగా సబ్స్క్రైబ్ కొట్టుల్లి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి, కొంచెం నాకు రీచ్ వచ్చేటట్టు చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.